హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ స్టోరీస్ విత్ హిమ. ఈరోజు మనం ఒక హెల్దీ స్టోరీని గురించి తెలుసుకుందాం. అదేంటో పూర్తిగా చూడండి. సంపద మనిషి జీవితం మార్చేస్తుంది అంటారు, కానీ నిజానికి సంపద మనిషి స్వభావం మార్చదు, అతని మనసులో దాగి ఉన్న నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. ఇప్పుడు ఒక యువకుడు అతని కుటుంబం గురించిన కథ విందాం. ఈ కథ నిజంగా జరిగిన కథ. ఇది మీ అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ కథను నేను మీకు చెప్పడం మొదలు పెడుతున్నాను. డబ్బు స్వభావాన్ని మార్చదు, దాగి ఉన్న స్వరూపాన్ని బయటపెడుతుంది. బంధాలు నిజమైనవే అయితే సంపదతో మరింత బలపడతాయి, కపటమైనవైతే సంపద వాటిని చీల్చేస్తుంది. జీవితంలో నిజమైన ధనం అంటే నిజాయితీ, ప్రేమ, నమ్మకం, డబ్బు కాదు. కానీ నేటి సమాజంలో డబ్బుకున్న ప్రాధాన్యత, విలువ బంధాలకి, ప్రేమలకి, నమ్మకానికి, నిజాయితీకి లేవు. అందుకే డబ్బు ఉన్నవాళ్లను ఒకలా, డబ్బు లేని వాళ్ళను ఒకలా చూస్తుంది ఈ సమాజం. ఇప్పటికీ చాలామంది ఈ వ్యత్యాసంతో బాధపడుతున్న వాళ్ళే ఉన్నారు. ఈరోజు ఆ కథ ఏంటో విందాం. ఒక గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. బాగా చదువుకున్నాడు. వారిది అతి పేద కుటుంబం, మధ్య తరగతి కుటుంబం అని చెప్పవచ్చు. వాళ్ళకి డబ్బులకి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ అర్జున్ కష్టపడి ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. వాళ్ళ కుటుంబం ఎంతో ఆనందంగా ఉండేది. ఆ అబ్బాయి కూడా నేను కష్టపడి చదువుకొని నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకోవాలి అని చెప్పి తపనతో కష్టపడి చదివి ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేసిన తర్వాత అర్జున్కి చాలా చక్కగా, అద్భుతంగా కలిసి వచ్చింది. అర్జున్ చాలా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. ఆ అర్జున్ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత అతను సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబం నుంచి సంపన్న కుటుంబంలోకి చేరిపోయాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న అర్జున్ తల్లిదండ్రులు, అన్న, అక్క అందరూ కలిసి జీవించేవారు. బయటికి చూసేవారికి ఆ కుటుంబం అద్భుతంగా కలిసిన కుటుంబంలో కనిపించేది. ఆ తర్వాత అర్జున్ ఉద్యోగం వచ్చిన తర్వాత కథ మలుపు తిరిగింది. డబ్బు వచ్చిన వెంటనే కుటుంబం అసలు రంగు బయటపడింది. అన్న అంటాడు, కంపెనీ నాదే, శ్రమ నాదే, నిన్ను నేనే చదివించాను కాబట్టి ఈ డబ్బంతా నాకే ఇవ్వాలి, నాకే లెక్కలు అప్పచెప్పాలి అంటాడు. అక్క అంటుంది, నన్ను చూడకపోతే నేను చూడకపోతే నువ్వు ఇంత దూరం వచ్చేవాడివి కాదు, నీకు వచ్చిన డబ్బులో నాకు కూడా వాటా కావాలి అంటుంది. తల్లిదండ్రులు కూడా కలహాలు మొదలుపెట్టారు. చీటికి మాటికి గొడవలు ఆడుకోవడం, అర్జున్ బుర్ర తినేయటం, ఇలాంటివన్నీ జరిగేవి. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అప్పటి వరకు సాధారణంగా కనిపించే కుటుంబం ఒక్కసారిగా కుళ్ళు, లోభం, కుతంత్రాలు బయటపెట్టింది. ఒకరితో ఒకరు తగువులు, వెన్నుపోటు మాటలు మొదలయ్యాయి. ఇవన్నీ చూసిన అర్జున్కి చాలా బాధ అనిపించింది అనమాట. అంటే డబ్బు ఎంత పనైనా చేయగలదు, డబ్బు లేనప్పుడు ఎంత హాయిగా ఉండేవాళ్ళమో డబ్బు వచ్చిన తర్వాత అంత విచ్చలవిడిగా బతకాలి అనేటువంటి నిర్ణయానికి మనుషులు వచ్చేసారు. నచ్చింది తినాలనుకోవడం, ఎంజాయ్ చేయాలనుకోవడం, డబ్బు ఇష్టానుసారం ఖర్చు పెట్టడం, డబ్బుకి విలువ ఇవ్వకుండా డబ్బుతో ఆడుకోవడం, డబ్బును ఎలా పడితే అలాగా వృధా చేయడం, ఇవన్నీ చూసిన అర్జున్కి అందరికీ డబ్బే సర్వస్వం అయింది. చివరికి పెద్దవాళ్ళు కూడా డబ్బు కోసమే ఆలోచిస్తున్నారు. ఇంత కష్టపడింది ఈ డబ్బుల కోసమేనా, ఇంత చదివింది ఈ డబ్బుల కోసమేనా అని అర్జున్ బాధపడడం మొదలుపెట్టాడు. బాధపడ్డ తర్వాత అర్జున్కి ఒక జగమెరిగిన సత్యం తెలిసింది. అదేంటి అంటే అర్జున్ మనసు విరిగిపోయింది. మనసు విరిగిపోతే అతుక్కుంటుందా? అద్దం విరిగిపోతే ఎలా అయితే అతికించలేమో మనసు విరిగిపోయినా కూడా అలాగే అతికించలేం. తన సొంత వాళ్ళే తనకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు. తన కంపెనీలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వేరే కంపెనీలకి చేరవేయడము, ఇలా తన సొంత అన్నే తనని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చూసి ఆ వెన్నుపోటు విధానాన్ని కూడా చూసి సొంత వాళ్ళే డబ్బు వస్తే ఇలా మారిపోతారా అనే బాధపడుతూ అర్జున్ ఒంటరిగా కూర్చొని ఏడవసాగాడు. ఎంత ఏడ్చాడంటే అర్జున్, ఏం చెయ్యాలి, డబ్బు కోసం మనుషులను కూడా చంపేస్తారా, డబ్బు కోసం బంధాలను బలి చేస్తారా, డబ్బే ప్రపంచమా, బంధాలకు విలువ లేదా, ప్రేమకు విలువ లేదా, నిజాయితీకి విలువ లేదా అంటూ
ఒంటరిగా కూర్చొని ఆలోచించడం అనేది ప్రారంభించాడు. అలా ఆలోచించిన అర్జున్‌కి కొంతసేపటి తర్వాత జ్ఞానోదయం అయిందని చెప్పవచ్చు. డబ్బు మనుషులకి శాశ్వతం కాదు. సంపద ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. అర్జున్ ఏం చేశాడంటే తను స్టార్ట్ చేసిన స్టార్టప్ కంపెనీ, ఆ డబ్బు అంతా కూడా వాళ్ళకి అప్పజెప్పేశాడు. డబ్బుతో నాకు సంబంధం లేదు అని చెప్పి ఆ డబ్బులను, ఆ ఆస్తిపాస్తులను అన్నిటినీ కూడా వాళ్ళకి అప్పజెప్పేసి తను ఒంటరిగా బయటికి వచ్చి మళ్ళీ తన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఈ కథలో నీతి ఏంటంటే, కంటెంట్ మనకుంటే ఎక్కడైనా మనం బ్రతకవచ్చు, ఉన్న చోటే ఉండాలి అని లేదు. మనం సంపాదించింది పోతే మళ్ళా సంపాదించుకోవచ్చు. భగవంతుడు ఆయుష్ ఇస్తే, భగవంతుడు ఆయుష్ మనకిస్తే ఎన్ని రోజులైనా సరే మనం కష్టపడగలము అనేటువంటి నీతిని తెలుసుకున్నాడు అర్జున్. వెంటనే మళ్ళీ కొత్త స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఈసారి ఎవరితోని సంబంధాలు పెట్టుకోకుండా వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి అర్జున్ ఒంటి కాలుపై నిలబడి ఏకాగ్రతతో మళ్ళీ తన కంపెనీని నడిపించాడు. మళ్ళీ అవే లాభాలు వచ్చాయి. ఎందుకంటే తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడా సాధిస్తూనే ఉంటారు. వాళ్ళకి సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అర్జున్ కూడా ఒక ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు. తన పిల్లలతో, తన భార్యతో అందరితోని సంతోషంగా గడపసాగాడు. ఆ లైఫ్ అర్జున్కి చాలా ఆనందంగా అనిపించింది. కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, డబ్బు ఉంటేనే మనుషులు పట్టించుకుంటారు అనేది అర్జున్ తీసుకోలేకపోయాడు. కానీ ప్రస్తుత సమాజం డబ్బున్న వారికే విలువిస్తుంది, డబ్బు లేని వాడికి విలువ ఇవ్వదు. ఇది అక్షర సత్యం. దీన్ని మనం గమనించుకోవాలి. సంపద వచ్చింది అంటే సంబరపడిపోకూడదు. సంపదలో కూడా బంధం నిలబడితేనే అదే నిజమైన కుటుంబం అనేది మనం తెలుసుకోవాలి. నేటి సమాజంలో ఇలా సంపద వచ్చిన తర్వాత కూడా నిలబడే కుటుంబాలు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టేలాగా ఉన్నాయి. కనుక ఈ కథ విన్న తర్వాత నుంచి అయినా సరే అత్యాశకు పోకుండా అందరూ కలిసి ఉండి బంధాలకు విలువ ఇవ్వడం నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ హిమ. థ్యాంక్ యూ.